అండ్ చాలామంది పేరెంట్స్లో ఉన్న ప్రశ్న సార్, మనప్పుడు ఓన్లీ స్టేట్ సిలబస్ ఉండేది, ఆ తర్వాత సిబిఎస్ఈ వచ్చింది. ప్రజెంట్ మనం చూస్తున్నాము కేంబ్రిడ్జ్, ఐబీ సిలబస్, ఐజీసీఎస్ఈ సిలబస్ ఇలా చాలా డిఫరెంట్గా వస్తున్నాయి. సో ఏ సిలబస్ చూస్ చేసుకోవాలి అనేది కూడా ఒక ప్రశ్నగా మారింది. అండ్ ఏ సిలబస్ చూస్ చేసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటారు? సో జనరల్గా మన టైంలో స్టేట్ సిలబస్ ఉండేది. సో జనరల్ స్టేట్ సిలబస్ సిబిఎస్ఈ గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, తర్వాత వి విల్ గో ఫర్ అదర్ సిలబసెస్. ఓకే సార్. సో స్టేట్ సిలబస్ అనేది బిఫోర్ ఇండిపెండెన్స్ ఏ స్టేట్కి ఆ స్టేట్ ఒక ప్రావిన్స్లో ఉన్నప్పుడు వాళ్ళ లాంగ్వేజెస్లో ఎడ్యుకేషన్ పెట్టి ఆ స్టేట్లో ఆ స్టేట్ సిలబస్ అనేది జరిగేది. ఆ స్టేట్ సిలబస్లో ఆ పర్టికులర్ స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్ ప్లస్ ఆ ఏరియాలో ఉన్నటువంటి హిస్టరీ, అక్కడ ఉన్నటువంటి విషయాలను ఆ పిల్లలకు నేర్పించడానికి ఉపయోగించేవాళ్ళు. బికాస్ మ్యాక్సిమం అప్పుడు ఆ స్టేట్లో అక్కడ చదువుకున్న పిల్లలు అక్కడే పనిచేసేవాళ్ళు. వేరే స్టేట్స్కి వెళ్ళడం, వేరే కంట్రీస్కి వెళ్ళడం అనేది చాలా రేర్గా జరిగేది. సో అప్పుడు స్టేట్ సిలబస్ అనేది అక్కడక్కడ ఫామ్ అయింది. ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ అయిందో, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రావడం స్టార్ట్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పోస్టింగ్ పంజాబ్లో దొరికింది. ఆ తర్వాత అతనికి చెన్నైలో జాబ్ ట్రాన్స్ఫర్ అయింది. సో ఇప్పటివరకు పంజాబ్ మీడియంలో చదివినటువంటి ఒక స్టేట్ సిలబస్ స్టూడెంట్ చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ పంజాబీ ఉండదు. సో ఆబ్వియస్లీ అక్కడ మళ్ళీ వాడు తమిళ్ నేర్చుకోవాల్సిన పరిస్థితి. 2 years తర్వాత వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. మళ్ళీ పిల్లల్ని తీసుకుని వస్తే తెలుగు నేర్చుకోవాల్సిన పరిస్థితి. సో ఇటువంటి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కలిసి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లెటర్ రాశారు. ఏంటంటే, మేము సెంట్రల్ గవర్నమెంట్లో ఎక్కడికైనా రిలోకేట్ అవ్వడానికి మాకు ప్రాబ్లం లేదు, కానీ మా పిల్లల ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ప్రాబ్లం అవుతుంది స్టేట్ గవర్నమెంట్ సిలబసెస్ ఉండడం వల్ల. సో దీనికి ఒక పరిష్కారం చేయండి అని అడిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఎక్కడెక్కడైతే పిల్లలు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్క్ చేసేటువంటి ఏరియాస్ ఉన్నాయో వాళ్ళందరికీ కలిసి కామన్ కరికులం డెవలప్ చేసింది. అదే సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ పోర్ట్ ఉంది, అక్కడ కొందరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఎన్టీపీసీ, అక్కడ ఒక సెంట్రల్ గవర్నమెంట్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఉంది, అక్కడ కొందరు ఎంప్లాయీస్ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అవుతారు. సో అలాంటి ప్లేస్లో ఎక్కడైతే మోర్ దాన్ సర్టెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారో ఆ ఏరియాస్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక కామన్ సిలబస్ ప్రిపేర్ చేసి ఆ ఏరియాస్లో ఎక్కడైతే ఎక్కువ క్రౌడ్ ఉందో ఆ ప్లేస్లో కేంద్రీయ విద్యాలయాలు స్టార్ట్ చేశారు సిబిఎస్ఈ సిలబస్తో. అప్పుడు ఆ ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లల్ని అక్కడ చదివించుకోవడం, ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ అయినా సేమ్ కైండ్ ఆఫ్ సిలబస్, సేమ్ బుక్స్ ఉండడం వల్ల, సో సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది కాబట్టి అది కామన్గా సిబిఎస్ఈ ఉండడం వల్ల అది వాళ్ళకి ఉపయోగపడింది. ఆ తర్వాత నెమ్మదిగా ఇండిపెండెన్స్ తర్వాత డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఇక్కడ పిల్లలు అక్కడ, అక్కడ పిల్లలు ఇక్కడ వెళ్ళడం అనేది నాట్ ఓన్లీ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఈవెన్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా అది జరగడం జరిగింది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే, డిఫరెంట్ లొకేషన్స్లో ప్రైవేట్ వాళ్ళకు కూడా సిబిఎస్ఈ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది. బికాజ్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా రీలొకేట్ అవ్వడం జరిగింది కాబట్టి. సో ఆ విధంగా సిబిఎస్ఈ అనేది స్టార్ట్ అయింది. సో స్టేట్ సిలబస్ అనేది రిలేటెడ్ టు దట్ పర్టికులర్ స్టేట్ లాంగ్వేజ్ అండ్ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ లాంగ్వేజ్ అండ్ హిస్టరీ ఆఫ్ దట్ ఏరియా. సిబిఎస్ఈ ఈజ్ అబౌట్ ఆల్ ఓవర్ ద నేషన్, ఇండియా మొత్తం ఉండేలాగా ఉండింది. తర్వాత ఎప్పుడైతే ఇన్ని కోట్ల మంది పిల్లలు ఇక్కడ చదువుతున్నారో ఆబ్వియస్లీ అదర్ కంట్రీస్ నుంచి కూడా వాళ్ళ సిలబస్ని తీసుకొచ్చి ఇండియాలో పెట్టాలనే ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగా వచ్చినాయి ఐజీసీఎస్ఈ అండ్ ఐబీ సిలబస్, అంటే కేంబ్రిడ్జ్ అండ్ ఐబీ సిలబసెస్ అంటాం మనం. సో ఇక్కడ ఏంటంటే స్టేట్ సిలబస్ అనేది లోకల్ లాంగ్వేజ్లో ఉంటుంది అండ్ దాని స్టాండర్డ్స్ కూడా హిస్టరీ అండ్ దానికి సంబంధించి అందులో ఎక్స్ప్లెయిన్ చేసే స్టేట్ సిలబస్లో అన్ని మనకు రిలేటెడ్, మన సరౌండింగ్స్, మన స్టేట్కి సంబంధించింది కాబట్టి ఈజీ టు అండర్స్టాండ్ ఫర్ ఎనీ కిడ్. ఓకే. సో హార్డ్గా అనేది అవ్వదు, చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బికాజ్ ఎవ్రీథింగ్ వాట్ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ దట్ పర్టికులర్ సిలబస్ ఇట్ ఈస్ సరౌండెడ్ బై మీ ఆర్ ఇన్ మై ఏరియా కాబట్టి ఈజీ అండర్స్టాండ్, మనకి ఈజీగా అర్థమవుతుంది. సో సెకండ్ థింగ్, సెంట్రలైజ్ సిలబస్ తీసుకున్నప్పుడు ఇండియాలో ఏం జరుగుతుంది అనేది కామన్గా తీసుకొని చెప్తాం కాబట్టి అది కామన్గా కొంతవరకు బెటర్గా ఉంటుంది. ఎప్పుడైతే ఇంటర్నేషనల్ సిలబస్ కేంబ్రిడ్జ్, ఐబీ అని వెళ్తాము, ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి లాంగ్వేజ్ స్టేట్లో తెలుగు లాంగ్వేజ్, సిబిఎస్ఈకి వచ్చేసరికి ఇంగ్లీష్లో చెప్తున్నారు. ఐజీసీఎస్ఈ, ఐబీకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంగ్లీష్లోనే చెప్తారు. అయితే కంపారిటివ్లీ స్టేట్ సిలబస్ సిబిఎస్ఈ కొంచెం హార్డ్గా అనిపిస్తుంది, బట్ ఇట్ ఈజ్ ఓకే, మోడరేట్గా ఉంటుంది. అక్కడ నుంచి మనం ఎప్పుడైతే ఇంటర్నేషనల్ సిలబస్కి వెళ్తామో, ఇంటర్నేషనల్ సిలబస్ అనేవి కంప్లీట్ ఒక టఫ్ ఇంగ్లీష్తో యూజ్ చేయడం వల్ల ఆ మీనింగ్స్ పిల్లలకు అర్థం కాక అది ఇమాజిన్ చేసుకోలేక సఫర్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్,
ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నాం, హైదరాబాద్లో ఉన్నాం. వర్షాకాలం వరదలు వచ్చాయి, చెట్లు కూలిపోయాయి, రైట్? సో రోడ్లంతా డ్రైనేజ్ నిండిపోయింది అని మనం చెప్పామనుకోండి, ఇది ఈజీ టు అండర్స్టాండ్ ఫర్ ఎనీ కిడ్ బికాస్ దే ఆర్ లివింగ్ హియర్, దే కెన్ అండర్స్టాండ్. అదే పిల్లోడికి ఒక ఐబీ సిలబస్, ఐజీసీఈసీ సిలబస్ అని చెప్పి మనం తీసుకున్నప్పుడు, వింటర్లో స్నో పడుతుంది, అందులో స్లెడ్జ్ బండ్లు వెళ్తున్నాయి, వాటిని డాగ్స్ లాగుతూ వెళ్తున్నాయి, లేదా స్లెడ్జ్ వెళ్తుంది, ఇంకేదో చెప్తున్నాం అనుకోండి. ఇక్కడున్న పిల్లోడికి ఆ స్నో గురించి తెలియదు, ఆ వెహికల్స్ ఎలా ఉంటాయో తెలియదు, ఆ ట్రాన్స్పోర్టేషన్ తెలియదు. సో ఆబ్వియస్లీ ఈ పర్టికులర్ మన స్టేట్ అండ్ సిబిఎస్ఈలో పిల్లలకి అర్థం చేసుకోవడానికి, ఇమాజిన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అదంతా ఒక ఇమాజినేషన్ లాగా ఇమాజినేషన్ అనేది వీళ్ళకి ఈజీ అవుతుంది బికాస్ ఫ్యూ థింగ్స్ దే నోస్ అబౌట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ మనము చిన్నప్పుడు చూస్తే పంచతంత్ర కథలు అని చెప్పి కాకి, నక్క, పిల్లి ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఒక స్టోరీ క్రియేట్ చేసి మనకి చెప్తే ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ వి సీ ఎవ్రీథింగ్ లైక్ వాట్ దే ఎక్స్ప్లెయిన్ ఇన్ ద స్టోరీ. అవన్నీ మన చుట్టూండే ఎనిమల్స్. సో ఆబ్వియస్లీ వాటికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ని కొంత బేస్ చేసుకుని ఒక స్టోరీ క్రియేట్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళం. ఎండ్ ఆఫ్ ద డే ఆ స్టోరీలో ఏం చెప్పాలనుకున్నామో ఆ భావం అనేది మన మైండ్లోకి వెళ్ళి పర్మనెంట్ ఉండిపోయేది. సో ఎప్పుడు కూడా మన చుట్టూ మనం చూడగలిగే విషయాలని, వస్తువులని, జంతువులను ఉపయోగించి చెప్పినప్పుడు పిల్లలకి ఇమాజినేషన్ అండ్ మెమొరీ, అనాలిసిస్ అండ్ ఇవన్నీ కూడా ఈజీగా అవుతుంది. మనకు తెలియని ఒక విషయాన్ని తీసుకొని మనం చెప్తే అర్థం అవ్వదు, నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడు కూడా మనకి భాష అనేది చాలా ఇంపార్టెంట్. మాతృభాష అనేది తెలుగు ఉంది అనుకున్నాం. ఒక 10,000 years బ్యాక్ నుంచి మాతృభాష ఉంది అని మనకి మన హిస్టరీ చెప్తుంది. సో 10,000 సంవత్సరాల నుంచి మనం తెలుగు వాళ్ళం తెలుగు భాషలోనే కనెక్ట్ అవుతున్నాం, మాట్లాడుతున్నాం, చేస్తున్నాం. సో అలాంటప్పుడు అదొక బేసిక్ సాఫ్ట్వేర్గా మన జీన్స్ డిఎన్ఏలో ఉండిపోతుంది. ఇట్స్ ఎ జెనెటిక్ మెమొరీ. కమ్యూనికేషన్ దేంట్లో జరుగుతుంది గత 10,000 సంవత్సరాల నుంచి అంటే తెలుగు భాషలో జరుగుతుంది. ఎప్పుడైతే తెలుగులో మాట్లాడతామో క్లియర్గా అర్థమవుతుంది. నేను చెప్పాలనుకునే విషయం వినేవాడికి క్లియర్గా అర్థమవుతుంది. అదే సందర్భంలో గత 15, 20, 30 సంవత్సరాల నుంచి చూస్తే స్టెప్ బై స్టెప్ చాలా గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తుంది. తెలుగు అనేది మనం మర్చిపోయి కంప్లీట్ ఇంగ్లీష్లో చేయడం వల్ల, ఇంగ్లీష్ అని చెప్తూ తెలుగుని మొత్తమే వదిలేయడం వల్ల పిల్లోడి జీన్స్లో జెనెటికల్ మెమరీ ఏముందన్న ఇంతకుముందు కమ్యూనికేషన్ లాంగ్వేజ్ తెలుగు. బట్ సడన్లీ ఇంగ్లీష్ కావాలి కాబట్టి ఇంగ్లీష్లోనే చెప్తున్నాను కానీ పిల్లలు ఫస్ట్ కన్ఫ్యూజ్ అయిపోయి రకరకాల ఈరోజు పిల్లలు ఇలా ఉండడానికి మెయిన్ రీజన్ అదే. ఇది ఎవరు ఆలోచించరు. ఈ ఇంగ్లీష్ అనేది ఎందుకు వచ్చింది సార్? జనరల్గా ఇంగ్లీష్ అనేది అవసరమే. మనం చిన్నప్పుడు తెలుగు మీడియమే ఉండేది కాబట్టి గ్లోబలైజ్ అయిన పరిస్థితులలో ఇంగ్లీష్ వస్తే మనం గ్లోబలైజ్ అవుతాం, సో ఏదైనా అవకాశాలు దొరుకుతాయని మనం అనుకున్నాం. కానీ ఈరోజు ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియంలోనే చెప్తున్నారు. సో నో నీడ్ టు మచ్ వరీ అబౌట్ ఇట్. సేమ్ టైం తెలుగుని కూడా మనం కాపాడుకోవాలి. ఇప్పుడు మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన అప్పటి నుండి ఇప్పటివరకు చూస్తే సగం కన్నా ఎక్కువ పదాలు ఇంగ్లీషే మాట్లాడుతున్నాం. సో వీ ఫర్గాటన్ అబౌట్ తెలుగు, విచ్ ఈస్ రియల్లీ బిగ్ క్రైమ్. బికాస్ ఒక మనిషి కోతిగా పుట్టి కుయ్ కీ కీ అనే చిన్న చిన్న సౌండ్స్ నుంచి మొదలై దాన్ని ఒక భాషగా, కవిత్వంగా, కథలుగా ఎంతో అద్భుతంగా మార్చిన ఒక భాషని మనం సింపుల్ ఒక జనరేషన్తో తీసేస్తున్నాం. సో ఎవడో వచ్చి మనల్ని నాశనం చేయాల్సిన పనులు మనల్ని మనం నాశనం చేసుకుంటున్నాం, మన భాషని, మన కల్చర్ని. ఎందుకంటే మన భాషలో ఎంత గొప్పతనం ఉందో తెలియాలంటే భాష రావాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అది జరగట్లేదు. ఎగ్జాక్ట్ మన పిల్లలకి మనం తెలుగు ప్రాపర్గా నేర్పించకపోతే ఒకటే జనరేషన్లో మొత్తం 10,000 సంవత్సరాల హిస్టరీ సున్నా అయిపోతుంది. అది ఎంత పెద్ద క్రైమ్ యాజ్ ఎ జనరేషన్ మనం చేసేది. తెలుగును కాపాడుకుంటూనే, నేర్పిస్తూనే ఇంగ్లీష్ నేర్పించవచ్చు. ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడం చాలా ఈజీ, తెలుగే కష్టం. తెలుగు నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, తెలుగుతో సమానంగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇది నేను 10 సంవత్సరాల కింద స్కూల్ మొదలుపెట్టినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను. నేను మొదలుపెట్టిన తర్వాత 4 yearsకి న్యూ ఎడ్యుకేషనల్ పాలసీలో 2020లో సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, ఎట్టి పరిస్థితుల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, గ్రేడ్ 1, 2 ఈ 5 years మాతృభాషలోనే చదవాలి అని. సో ఎందుకంటే మాతృభాష అనేది చాలా ఇంపార్టెంట్. 3,000కు పైగా భాషలు మన దేశంలో ఉన్నాయి. దాంట్లో ఆల్రెడీ చాలా అంతరించిపోయినాయి. అవును, వీటన్నింటికి మదర్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ అని అంటున్నాము. అన్నిటికీ సంస్కృతం అని మనం చెప్తాం. సంస్కృతంని మనం సాంస్క్రిట్ అని మాట్లాడి దరిద్రమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయినాం. ఎందుకంటే సంస్కృతం అంత చక్కగా ఉన్నప్పుడు దాన్ని కట్ చేసి సాంస్క్రిట్ అనాల్సిన అవసరం లేదు. సంస్కృతం అది మదర్ లాంగ్వేజ్ అన్నాం, కానీ ఎవరికి రాదు సంస్కృతం కదా. సో ఈ విధంగా తెలుగు మర్చిపోయి అన్నీ మర్చిపోతే
ఈరోజు చెప్తాం వేదాస్, రకరకాల పురాణాలు, మహాభారతం, రామాయణం లాంటి అన్ని అద్భుతమైన విషయాలన్నీ కూడా సంస్కృతంలో రాసి ఉన్నాయి అని చెప్తాం. కానీ ఆ సంస్కృతం మొత్తం దేశంలో ఎవరికి రాదు, కొంతమందికి తప్పితే. రేపు కూడా తెలుగులో చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి, కానీ తెలుగు ఎవరికి రాదు. దెన్ వాట్? ఏం చేయాలి? సో ఈ విధంగా మనం మారాల్సినవి, ఆలోచించాల్సినవి చాలా విషయాలు ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది పేరెంట్స్కి చెప్పాను, కానీ వినేటప్పుడు అంతా బాగుందంటారు. బయటికి వెళ్ళగానే మళ్ళీ సేమ్ షీప్ మెంటాలిటీ, దెన్ ఎవర్ చేంజ్. మళ్ళీ అదే గొర్రెల్లాగా వెళ్ళడం, అదే బావిలో దూకడం, ఒకరికొకరు అందరూ దూకడం, మార్చేది లేదు, ఏమీ లేదు. కొంతమంది 100లో 5-6 మెంబర్స్ కూడా అర్థం చేసుకుని స్టాండర్డ్గా మనతో ఉన్న వాళ్ళు లేరు. సో నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్కి, గొర్రెల్లాగా ఆలోచించడం మానేసి రియాలిటీలోకి వచ్చి మంచిగా బతకండి. పిల్లల్ని ఈరోజు మనం ఏం నేర్పించాలో పద్ధతిగా నేర్పించకపోతే రేపు సఫర్ అయ్యేది పిల్లలు, ఆ పిల్లల నుంచి సఫర్ అయ్యేది మీరు. సఫర్ అవుతున్న టైంలో మళ్ళీ మనం చేసేది ఏముండదు కాబట్టి ఏముండదు. ఇప్పుడే ఆలోచించాల్సి ఉంటుంది. సఫర్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత ఇంక చేయడానికి ఏముండదు. ఏదున్నా స్టార్టింగ్లోనే మనం రైట్ వేలో నేర్పించుకోవాల్సిన పరిస్థితి. ఇలా మాట్లాడితే ఎవరికైనా కోపం రావచ్చు. నేను అస్సలు ఆలోచించను. ఎదుటి వ్యక్తి కోపం వస్తుందా లేదనేది ఐ డోంట్ కేర్ అబౌట్. ఎదుటి వ్యక్తిలో కనీసం ఇది విని 100లో 10 మంది మారినా ఎస్ సమ్ చేంజ్ హ్యాపెన్ అని సంతోషిస్తాం. యా. సో అదేవిధంగా మన సబ్జెక్ట్ సిలబస్ విషయంకి వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ సిలబస్కి వెళ్ళగానే అక్కడ ఎగ్జాంపుల్స్తో అక్కడున్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ని యూజ్ చేస్తే ఏం అర్థమవుతుంది పిల్లలకి? అక్కడున్న వాళ్ళకే కొన్ని పదాలు తెలియవు, అలాంటి పదాలని తీసుకొచ్చి ఇక్కడ చెప్తే పిల్లలకి ఏం అర్థమవుతుంది? పిల్లలకి ఏం అర్థమవుతుంది అనే దానికన్నా ఎవరైతే ఇంటర్నేషనల్ సిలబసెస్ టీచ్ చేస్తున్నారో ఆ టీచర్స్కి ఫస్ట్ తెలియదు ఆ మీనింగ్స్. వాళ్ళు వెళ్ళి గూగుల్లో, డిక్షనరీలో ఎక్కడో వెతుక్కొని అర్థం చేసుకొని వచ్చి వీళ్ళకి చెప్తే వాళ్ళకే దాని మీద అవగాహన లేనిది పిల్లలకి ఎందుకు?